born twice, die once. అంటే తెలుసా మీకు? మనం ఎన్నిసార్లు పుడతాంరా? ఒక్కసారి పుడతామా? ఒక్కసారి పుడితే వినాలి. కూర్చో ఒకసారి, కూర్చో. ఒక్కసారి జన్మిస్తే ఒక్కసారి పుట్టామనుకో ఎన్నిసార్లు చనిపోతామంట? 2 సార్లు చనిపోతామంట. 2 సార్లు జన్మిస్తే ఒక్కసారే చనిపోతాం. ఏది బెస్ట్? 2 సార్లు జన్మిస్తే ఒక్కసారి అది ఏంటో చెప్తాను. మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా దీని అర్థం? తెలీదా? మనం పుడతాం కదా, ఎవరికి పుడతాము? ఎలాగా? పేరెంట్స్ కి పుడతాం ఒక్కసారి కదా, అది మనకి తెలుసు. సెలెస్ లిజన్. తర్వాత ఇంత బేబీలా పుట్టింది కదా చిన్న సెలెస్, ఏమంటే పుట్టిన వెంటనే ఏమంటారు? ఏడ్చారు కదా. తర్వాత పుట్టిన తర్వాత మనం ఇలా 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 పెద్ద అవుతామా? అవుతాం కదా. పిల్లలు మనలో దేవుడు మనలో ఆత్మ నుంచాడు. ఏమిచ్చాడు? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆత్మలో తిరిగి జన్మించాలని చెప్తున్నాడు. మళ్ళీ సెకండ్ టైం బోర్న్ అవ్వాలంట. పిల్లలు అలా కనుక పుడితే మనం ఒక్కసారే చనిపోతాము. ఈ లోకంలో మామూలుగా అందరూ చనిపోతారు కదా పిల్లలు. అలా చనిపోతే తర్వాత మనము ఆత్మలో ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళు ఈ లోకంలో చనిపోయినా కానీ తిరిగి బ్రతుకుతారు. ఎవరితో ఉంటారు? నిత్యము దేవునితో నిత్యము జీవిస్తారంట. అలా కాకుండా మనం ఒక్కసారే జన్మించామనుకోండి, అమ్మ కడుపులోంచి ఒక్కసారి వచ్చాము కదా, మీరు కనుక యేసుని అంగీకరించకుండా మీ పాపాలు ఒప్పుకోకుండా తిరిగి ఆత్మలో జన్మించలేదు అనుకోండి, అంటే పుట్టలేదు అనుకోండి, అప్పుడు ఈ లోకంలో చనిపోతాము. ఆత్మలో కూడా చనిపోయిన వారంగా ఉండి ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు? నరకాగ్నికి వెళ్ళిపోతాం. దేవుడు లేని చోటుకి వెళ్ళిపోతాం. అలా ఇష్టమా మీకు? ఎలా ఉండాలని ఇష్టం ఉంది? ఎన్నిసార్లు జన్మిస్తే బాగుంటుంది మనకి? 2 times జన్మించి ఓన్లీ 1 time చనిపోయి నిత్యము దేవుని రాజ్యంలో ఉండాలని ఉందా అందరికి? ఎస్, రియల్లీ? షల్ వి ప్రే? ఈరోజు సెలెస్ బర్త్డే మామూలుగా పుట్టింది, కానీ ఇంకోసారి ఎలా పుట్టాలని జీసస్ కోరుకుంటున్నారు, దేవుడు ఎలా కోరుకుంటున్నారు? ఆత్మలో తిరిగి జన్మించాలి. అందరి పట్ల దేవుని ఉద్దేశము అదే. ఓకేనా? ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రే చేసుకుందాం. అమ్మ సెలెస్టియల్ బర్త్డే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ హర్ హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మన మేడం రెండు మాటలు మాట్లాడతారు. Thank you for ma'am, and thank you for Celestia, and happy birthday to you, and God bless you abundantly. With God praise, you have to be well in studies and being in good discipline, and you must be a good child to your parents. So God bless you. Have a blessed day and enjoy your good life, and go walk in the name of the Lord. And madam, thank you for calling me, and I was so happy with my child having a good friends along with her. So thank you. పరిశుద్ధుడ ప్రేమస్వరూపైన మా దేవ, మా ప్రేమలు కనిపించుకోగలనా ఎంతవరకు కూడా నా ప్రభుత్వానైనా మరి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఆయన నీ రెక్కలు నేను భద్రపరిచిన విధానాన్ని బట్టి నాయన అనేక నాకు వేలకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో నా తండ్రి మరి ఈ దినము నా ప్రభుత్వానైనా మరి సెలెస్టియల్ రోజుకి నా తండ్రి మరి నూతన వస్త్రం అనే దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినారు తండ్రి. నా ప్రభుత్వానైనా ఆయన మరి ఈ సంవత్సరాలు కూడా మరి పుట్టిన మొదలుకొని ప్రభుత్వానైనా మరి నా తండ్రి మరి 6 years నా తండ్రి మరి బిడ్డను కాచి కాపాడారు. నా తండ్రి మరి మంచి జ్ఞానంతోనూ తెలివితోనూ నా తండ్రి మరి నాయన చురుకుదనంతోనూ నా తండ్రి జ్ఞాన వివేకాలు
ఆయన బిడ్డకు అనుగ్రహించిన ప్రభు నాయన మరి నాయన సెలెస్టియల్ రోజు నా తండ్రి ఇంతవరకు నా తండ్రి నాయన మరి చదువులోను అన్నింటిలో కూడా నా తండ్రి నాయన మంచి తెలివి కలిగిన ప్రభు నాయన నీ జ్ఞానం దయచేసినారు ఏసయ్య నా ప్రభు నీకే వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి మరి నాయన మరి ఫస్ట్ క్లాస్ కూడా మరి జూనియర్ కేజీ సీనియర్ కేజీ ఫస్ట్ క్లాస్ కంప్లీట్ నా తండ్రి మరి సెకండ్ క్లాస్లో నాయన బిడ్డను ప్రవేశపెట్టి ఉన్నారు నా తండ్రి మరి మంచి మార్క్స్ తోటి A1 గ్రేడ్ తోటి నాయన మరి బిడ్డ నా తండ్రి మంచి మార్క్స్ పొందుకొని ప్రభు నాయన మరి నాయన టీచర్స్ దయ మరి తోటి విద్యార్థుల దయ ఫ్రెండ్స్ దయ అందరి దయ కూడా బిడ్డకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి మరి ఇదిగో నా తండ్రి మరి నూతన వత్సరంలో కూడా నా తండ్రి మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నీ కన్నులు బిడ్డపై ఉంచి నా ప్రభు నాయన మరి నాయన ఎటువంటి హాని అపాయము కీడు తొందర నా తండ్రి మరి నేను సాతాను శోధల నుంచి కూడా నాయన మీరు దూరపరిచి నాయన బిడ్డను ప్రభు నాయన బిడ్డ ఎక్కడ వెళ్తున్నప్పటికీ వస్తున్నప్పటికీ రాకపోకల్లో మీరే తోడేంటి నా తండ్రి మరి సంవత్సర కాలం అంతట్లో కూడా నీ కృపాక్షేమంలో బిడ్డకు దయచే వస్తుందని మరి బిడ్డను ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్దించి దీవించిన ప్రభు నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచిన ప్రభు నాయన మరి నాయన మరి నీ ప్రేమ నా తండ్రి మీరందరూ కలిగి ఉండడానికి నాయన మీరే నేను చిన్న బిడ్డలు నా యొద్దకు రానియని మరి చిన్న బిడ్డలను అంతగానో ప్రేమించి ఉన్నారు నా ప్రభు నాయన ఇటువంటి వారితే పరలోక రాజ్యం అని సెలవిచ్చి ఉన్నారు కనుక నా తండ్రి బిడ్డల బాల్యం నుంచి కూడా నా తండ్రి మరి సండే స్కూల్లో VBSలో నేర్చుకున్న పాఠాలన్నీ కూడా మననం చేసుకున్న ప్రభావ వారి జీవితాలు నాయన చక్కదిద్దుకోవడానికి నా ప్రభావ మంచి భవిష్యత్తును బిడ్డలకు దయచే వస్తుందని ఎల్లవేళ్ళని కృప తోడించి నడిపించి వస్తుందని వాళ్ళలో రానైనా జయనీశ్వరం బ్రతిమాలు అడుగుతున్నాను తండ్రి ఆమేన్. Happy long life to you. Happy long మీరు వీడియో తీస్తారా అంటే మేడం తీస్తారు వీడియో. Happy long life to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Celestial. May God bless you, dear. అమ్మా రైలీ క్వైట్ లేకపోతే దూరం ఉండండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ రే హ్యాపీ బర్త్డే. పర్వాలేదు నాన్న పట్టుకొని. మా ఒక్క నిమిషం ఉండండి. రే పిల్లలు ఒక్క నిమిషం ఉండండి. మమ్మీ మా పేరెంట్స్ కట్ చేస్తారు ఒకసారి. Many greetings to Daddy. అయ్యో వీళ్ళు కంగారులో కేక్ మొక్కలు చేస్తారు. మమ్మీ పెడుతుంది ఫస్ట్ డాడీ. మా వెయిట్ చెలషియల్ లిజన్ మా ఫస్ట్ మీ డాడీ గెట్టు మమ్మీకి కానీ డాడీకి కానీ ఎట్టు. హలో రైలీ కొంచెం బ్యాక్ ఉండమ్మా. Sit down. Hey. Wait. అమ్మో పిల్లలు అమ్మ పిల్లలు ఒక నిమిషం ఉండండిరా బాబు.
అమ్మా ఒకసారి లేకండి, ఒకసారి మీరు లేకండి, అవునండి ఒకసారి లేకండి. మేడం గారు మీరు పెట్టండి ఒకసారి. రే ఒకసారి లేకరా రైలీ మో. నేను పెడతాను. మా మీరు లేకండి. రియాన్షి మూ నాకా? మీరు కూడా పెట్టండి పాపకి. ఏ రైలీ ఆగమ్మాయి, నీకు కంగారు ఎక్కువ. మమ్మీ పెట్టావా డాడీకి మమ్మీకి? మా 1 సెకండ్ ఎవ్రీ వన్ సిట్. రియా కూర్చో, రియా కూర్చో, రైలీ కూర్చో, మా రైలీ కూర్చో.